మాసంలోనే ఎందుకు మనం చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ మనం ఈనాడు అనుసంధానం చేసుకుందాం. దీనికి అమ్మవారి స్తోత్రం చదువుకున్నాం. శ్లోకం ఒకటి. నీడా తుంగట్ తనగిరి సతీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శత చిరసిద్ధం అధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజి నిగడితం యా బలాత్కృత్య పుంటే బోధ సత్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ఇది అమ్మవారి ప్రార్థనా శ్లోకం. ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని? పరాశర భట్టర్ అంట. ఎవరి మహానుభావుడు అంటే కూరస్తాళ్వారు అంట. పూరేశులు అంటాం మనం. ఎవరా పూరేశులు? భగవద్ రామానుజులకు అత్యంత ఆంతరంగికుడైన శిష్యుడు. వయస్సులో రామాయ వారి కంటే పెద్దవాడు, చాలా పెద్దవాడు. కానీ ఎంత ఆంతరంగికుడంటే, ఎంతటి మహానుభావుడు కూరస్తాడు వారంటే, కూరస్తాడు వారు చివరి రోజుల్లో పరమాత్మను గురించి ప్రార్థన చేసినప్పుడు స్వామి సాక్షాత్కరిస్తే ఏం కావాలో కోరుకోనన్నా అన్నప్పుడు, అయ్యా మోక్షం ప్రసాదించండి. నీకు ఎలాగూ మోక్షం ఉంటుంది కదరా, అడగడం ఎందుకు? ఇంకేదైనా కోరిక ఉందా అంటే, అయ్యా నేను అడిగింది నాకు మోక్షం గురించి కాదండి, నాతో సంబంధం ఉన్న వారందరికీ మోక్షం కావాలి. ఎవరెవరు నన్ను తనవారనుకుంటారో, ఎవరెవరిని నేను నావారనుకుంటానో, ఇలాంటి నా సంబంధం ఉన్న వారందరికీ మోక్షాన్ని ప్రసాదించండి అని కూరస్తాళ్ళు వారు ప్రార్థిస్తే భగవానుడు ఆమోదించారు. తదాస్తు, అలాగే ఇస్తాను అన్నాడు. ఈ సంవాదమంతా మరొక శిష్యుడు విని వెళ్ళి గురువు గారికి, అంటే భగవద్ రామానుజులకు, అయ్యా ఇలా మీ ప్రియతమ శిష్యుడు కూరస్తాళ్వార్ పరమాత్మ గురించి తపస్సు చేశాడు, ప్రార్థన చేశాడు, స్వామి సాక్షాత్కరించాడు, వరం కోరుకోమంటే ఇలా కోరుకున్నాడు. అంటే నాతో సంబంధం ఉన్న వారందరికీ మోక్షం ఇవ్వాలని అడిగాడు. స్వామి ఒప్పుకున్నాడండి అని చెప్పాడు. ఆ మాట విన్న రామానుజుడు తాను లేచి ఆ వయస్సులో ఇంచుమించు నాట్యం చేస్తూ, అయితే నాకు కూడా మోక్షం ఖాయమన్నమాట. ఎందుకు? సంబంధం నాకు ఉంది కదా, అంటోని నా శిష్యుడు కదా, నేను గురువును కదా, కూరస్తాడు వారితో సంబంధం ఉంది కాబట్టి నాకు కూడా మోక్షం ఖాయం, నాకు మోక్షం తప్పదు అని సంతోషించాడు. మన సంప్రదాయంలో గురువు గారి సంబంధంతో శిష్యుడికి మోక్షం వస్తుంది. ఇక్కడ భగవద్ రామానుజుడు శిష్య సంబంధంతో నాకు మోక్షం వస్తుంది అన్నాడు. అంటే ఆ కూరస్తాడు ఎంత గొప్పవాడై ఉంటాడు మహానుభావుడు. అలాంటి వారి కుమారుడు పరాశర భట్టర్. ఈ మహానుభావుడు శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగసుత శ్రేయతే మేస్తు భూయతే అని మనకు పరాశర భట్టర్ యొక్క తనియ అంటారు దీన్ని. ఇతను శ్రీరంగేశ పురోహితుడు. శ్రీరంగానికి, రంగనాథునికి పురోహితుడు. అంటే రంగనాథుని దేవాలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమము ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది, అతని నిర్వహణలో జరుగుతుంది.
రంగనాథుడు కోదమ్మ వీరిని దత్తపుత్రుడిగా స్వీకరించాడు. అంతటి మహానుభావుడు ఆ స్వామి. అతను ఉండగా ఒక మహారాజు శ్రీరంగానికి ప్రాకారం కొత్తగా కడుతున్నాడు, కాస్త పెంచి. ఆ ప్రాకారం కట్టే దారిలో ఒక పరమ భాగవతోత్తముడి ఇల్లు ఉంది. మరి అడ్డు వచ్చింది కదా, తీసేయండి ఇల్లు అన్నాడు. చాలా బీదవాడు, మళ్ళీ ఇల్లు కట్టుకోలేడు అతను వెళ్ళి అడిగాడు, మన పరాగ్రమయ్యా మీరు చెప్పండి రాజుగారికి, మీ మాట రాజుగారి వింటారు కదా, అక్కడే బీదవాణ్ణి నేను మళ్ళీ ఇల్లు కట్టుకోలేను, రాజుగారు ఆ ఇల్లు కట్టి ఇవ్వరు, నేను గూడు లేని వాడిని అవుతాను, ఆయన దాన్నే భాగ్యం అలాగే చెప్తాను, నీవు దిగులు పడకు అని రాజుగారితో చెప్పాడు. రాజుగారు సత్యమిరా వినాలి, ప్రాకారం కట్టే తీరాలి, ఇలా అడ్డు వచ్చిన వాడినల్లా తిప్పుకుంటూ వెళితే ప్రాకారం ఎక్కడ అవుతుంది అని తిరస్కరించాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. మరి తన మాట చెల్లుబాటు కాలేదు. అది తన కోసం కాదు, ఓ భక్తుని కోసం. మరి శ్రీరంగంలో నా మాట చెల్లుబాటు కానప్పుడు నేనెందుకు శ్రీరంగంలో ఉండాలి అని శ్రీరంగాన్ని విడిచిపెట్టి మరెక్కడికో వెళ్ళాడు. అక్కడైతే ఉన్నాడు, కానీ నిత్యము రంగనాథుని సేవలో ధరించేటువంటి వాడు రంగనాథుడిని చూడకుండా, అతన్ని సేవించకుండా, అతని కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండగలడా? ఆ విరహం తట్టుకోలేక బాధపడుతుంటే నంజీయన్ మహానుభావుడు, స్వామి ఎందుకు విచారిస్తారు, మీ మాట రాజు వినలేదేమో, అమ్మకు చెప్పండి, అమ్మ వింటుంది కదా, అమ్మ అందరితో వినిపిస్తుంది కూడా. ఓ చక్కని తనియ శ్లోకాన్ని అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒకటి మాకు ఉపజేయండి, మేము దానిని అనుసంధానం చేసుకుంటాం. మీ ప్రార్థన విన్న అమ్మ మీ కలతను ఖేదాన్ని తొలగిస్తుంది అని ప్రార్థిస్తే ఈ శ్లోకం చెప్పారు. నీరా తుంగ స్తనగిరి కటీసుక్తం గోచ్య కృష్ణం బాలాత్యం స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి. ఏ శ్లోకం ఇది? గోదాదేవి సూచిస్తున్న శ్లోకం. గోదా సత్యై నమ ఇదమిదం పూయే వాస్తు పూయ. ఆ గోదమ్మ తల్లికి మళ్ళీ 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 అనేక మార్లు నా నమస్కారములు. ఆమెకే ఎందుకు చేయాలి? ఆమె సకల జనులను ఉద్ధరించడానికి వైకుంఠాన్ని విడిచిపెట్టి మన కోసం భూలోకానికి వచ్చినది. ఆమె ఎందుకు వచ్చినది? కృష్ణావతారం అయిపోయిన తరువాత స్వామి వైకుంఠంలో చేరి నేను వెళ్ళి 125 సంవత్సరాలు భూలోకంలో ఉంటే ఎందరూ తరించారు? ఎందరికి మోక్షం వచ్చినది? అసలు ఎందరూ నా మాట విన్నారు కనుక తాను గీతలోనే అవజానంతి మా మూఢా మానుషీ తరుమాశ్రిత పరం భావం అజానంత మోగాచ మోగకర్మాణ మోగజ్ఞాన విచేత రాక్షసి ఆసుని చైవ ప్రకృతి మోగిని శ్రుత. కోపం వచ్చి అందరికీ తెలుసుకోండి. నేను సాక్షాత్తు వైకుంఠంలో నుంచి దిగి వచ్చి నేనురా భగవంతుడిరా
పరమాత్మరా, మిమ్మల్ందరినీ తరింపచేయటానికి వచ్చానురా, మీ సాంసారిక క్లేశములను తొలగించడానికి వచ్చానురా అని చెప్తే ఒక్కడు నమ్మడే, ఒక్కడు వినడే. ఆలోచించండి, ఆనాడే స్వామి అలా బాధపడ్డాడంటే నిజంగా ఈనాడు పొరపాటున స్వామి వస్తే ఆయన గడ్డేంటండి పాపం, ఎవ్వరూ అడిగేవారు ఉండరు. అందుకే రాడు, ఆయనకు తెలుసు ఇప్పుడు వస్తే నా మర్యాద తగ్గదు అని జాగ్రత్తగా ఎక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లోనే అవజానంతి మా మూఢ, నన్ను మూర్ఖులు అవమానం చేసుకున్నారు. ఏమని? ఆయనే మాలాంటి మనిషి ఎదురు ఏమిటైనా గొప్ప, నా పరతత్వాన్ని తెలియక అవమానిస్తున్నారు. మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన, వాళ్ళ ఆశలు వ్యర్థము లేదు, వాళ్ళ పనులు వ్యర్థము లేదు, వాళ్ళ జ్ఞానము వ్యర్థమే. రాక్షస జాతిలో పుట్టారు. అంతే న్యాయంగా మనం అందరం ఇప్పుడు ఏమన్నట్టు అనమాట, మనుషులమని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ తెలియసుకుని మనుషులము చెప్పుకోగలమా? అందుకే స్వామి రాక్షసి యోని మహాపన్న, రాక్షసులయ్యారందరూ. ఒక్కడు వినడేమి, ఒక్కడు నా మాట నా దగ్గరికి రాడు, నన్ను అడగడు, నేను చెప్తే వినడు. ఆ సంసారాలు పడి కొట్టుకుంటున్నా ఎలా వీళ్ళని బాగు చేయాలి, ఎలా తరింప చేయాలి, వీళ్ళని ఎలా వీరికి బుద్ధి తేవాలి, సాంసారిక క్లేశములు ఎలా తొలగించాలి. వారు ఉంటున్న సంసారం నరకం, స్వర్గం కాదు. వారు అనుభవిస్తున్నది దుఃఖం, సుఖం కాదు. ఎలా చెప్పాలి? వినరే, చెప్తే వినిపించుకోరే అని స్వామి చింతాక్రాంతుడై ఉన్న సమయంలో మరి అమ్మ ఊరుకోదు కదా. ఏమిటి స్వామి మీకు చింత ఏమిటి? సత్యకామ సత్య సంకల్ప అని స్వామికి పేరు. అతని కోరికేది అబద్ధం కాదు, అతని సంకల్పం ఏది అసత్యం కాదు. అసలు దేన్ని కోరేవాడు కదా, వాప్త సమస్త కామ అంటుంది. అన్ని కోరికలు అసలు కోరుకుంటే కదా. ఆయనకేదైనా కోరిక ఉంటే అది మన మీదనే. వీళ్ళు బాగుపడాలి, వీళ్ళ బాధలు తొలగాలి, వీళ్ళు నా దగ్గరికి రావాలి, సంసారం నుంచి బయటపడాలి. ఏ కోరిక అయినా ఇదొక్కటే తీరటం లేదు జీవితం. కానీ ఇది కూడా తీరదా నీకు కావాలనుకుంటే స్వామి, నీకెందుకయ్యా దిగులు, ఏమిటి నీ బాధ అంటే పాపం ఏం చెప్పమంటావు, నీకు తెలియదు. వీళ్ళందరినీ పిల్లలను బాగు చేద్దామని నేనే స్వయంగా వెళ్ళాను కదా పూర్వకరికి. 125 ఏళ్ళు ఉన్నాను కదా. గీత చెప్పాను, మనబడి చెప్పాను, చాలా మందితో చెప్పించాను, వీటితో చెప్పించాను. వీటితోటి అనుశాసన పర్వం, శాంతి పర్వం అనే 2 పర్వాలు చెప్పించాడు. తెలుసా ఎన్ని శ్లోకాలు? 28,000 శ్లోకాలు. రామాయణం కంటే గొప్పది. రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, స్త్రీ ధర్మాలు, అలాగే ప్రత్యేకించి దాన ధర్మాలు. దానం అంటే ఏమిటి? దానం ఎవరు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, ఎలాంటి వారికి దానం చెయ్యాలి, ఎలాంటి వారు దానం చెయ్యాలి, ఎలా దానం చెయ్యాలి, ఎప్పుడు దానం చెయ్యాలి, ఎక్కడ దానం చెయ్యాలి. దానం అంటే దానము, రత్నాలు, ముత్యాలు ఇవే కాదు, మనసును సంతోషపరిచే ఒక మంచి మాట కూడా దానమే. వాగ్దానం అంటారు. అన్ని దానాల కంటే గొప్ప దానం వాగ్దానం. ఇప్పటి కాలంలో అదే కరువు కదా.
అంత పెద్ద సీతమ్మ హనుమంతుణ్ణి వాచ ధర్మం అవాప్నోతి ఎందుకు ఆయన ఏమీ కష్టపడుతురా నాయన, అంత వాగ్దానం చేయనా. నేను సీతమ్మను చూశాను, ఆమె ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది, ఇన్ని బాధలు పడుతుంది, స్వామి వచ్చి కాపాడు, ఒక్క మాట చెప్పరా సార్. ఇది వాగ్దానం. దాన ధర్మాల గురించే ఇంచుమించు 14,000 శ్లోకాలు చెప్పారు భారతం. ఎంత చదివారు భారతాన్ని? ఎందరికీ తెలుసు భారతం అంటే? మాకు తెలుసండి భారతం, పంచపాండవులు కౌరవులే కదా భారతం అంటే. ఆ మాత్రానికి 1,25,000 శ్లోకాలు చెప్తాడా వ్యాసులు. భారతంలో చెప్పని ధర్మం లేదు. ఎత్తు ఈగాస్తి మదన్యత్ర, ఎత్తు నేహాస్తి నతస్వతి. యాదవ ప్రతిజ్ఞ చేశారు, ఇక్కడ ఉన్నది లోకంలో మరెక్కడైనా కనపడుతుంది, భారతంలో లేదు అంటే అది లోకంలో లేదు. ప్రతిజ్ఞ చేశాడు మహాత్ముడు. ఇలా చెప్పించాను, స్వయంగా చెప్పాను, చేసి చూపాను, ఒక్కడు వినటం లేదు. ఎలా వీళ్ళు దారికి వస్తారు? వీళ్ళ దుఃఖాలు ఎలా తొలగించాలి అని నాకు విచారంగా ఉంది. ఏ స్వామి, మీరేమీ అనుకోకుంటే చిన్న విజ్ఞాపన అండి, చెప్పు. మీరే వెళ్ళి నీ దేవుడిని ఎత్తి నమ్ముతారు ఎవరైనా? మన్మనాభవ మద్భక్త మధ్యాది మాం నమస్కురు మామై వేసేది ఏమాటది? నా ఎందే మనస్సుంచు, నాకే భక్తుడుగా, నన్నే పూజించు, నన్నే కొడువు, నన్నే కీర్తించు, నేనే ఇచ్చాను వాడనంటాడు. దీని వాళ్ళు వేరే అనుకుంటారండి. మీ గురించి మీరు కాదు, మేము చెప్పాలి. ఫలానా వారు చాలా గొప్పవారు, ఫలానా వారు మహానుభావులు, వారిని ఆశ్రయించండి మీ కష్టాలు తొలగుతాయి అని మరొకరు చెప్తే నమ్ముతారు. కానీ నేనే దేవుణ్ణి, నేనే గొప్ప, నన్నే కొలవండి, నీకు మాట్లాడిస్తాను వాడు నమ్ముతాడు. ఎలా స్వామి ఇంత అమాయకంగా ఉంది? మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్తాను, మీరు వెళ్ళి మా వారు చాలా గొప్పవారు అదే చెప్పను. మళ్ళీ అది ఇచ్చేవు. మావారు గొప్పవారు ఉంటే ప్రతి అమ్మవారు అయ్యవారు గొప్పవారు అంటారు కదా. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా నా భర్త దుర్మార్గుడు చెప్తుంది. అలా ఏం చెప్పను. భగవంతుడు చాలా గొప్పవాడు, పరమాత్మ గొప్పవాడు, దయామయుడు, ఆశ్రయించండి, కష్టాలు పోతాయి చెప్తా. అమ్మను కాబట్టి నా మాట చెప్తారు. అందులో మీరు ఎంత దయ ఉన్నా నాన్న కదా, కాస్త దండించుకుంటే చెప్తారు. కొట్టకున్నా కొట్టినంత పని చేసి చెప్తారు. నీకు బుద్ధి కదరా అని మొదలుపెట్టి వాడు వింటాడా? ఇప్పుడు అన్నారు కదా, మోగాజ అమోఘ కర్మాణ అమోఘ జ్ఞాన. మీ ఆశ వ్యర్థం, మీ జ్ఞానం వ్యర్థం, మీ కర్మలు వ్యర్థం, మీరు వ్యర్థుంటే వాడు గ్రహిస్తారు. అదిగా చిల్లగా ఇలా చిన్నగా బిజెక్కి లాగించి దగ్గర తీసుకుని చెప్పాలి. పిల్లలతో ఎలా వినిపించాలో తల్లిగా మాకు తెలుసు. నేను పెడతాను, ఆజ్ఞ ఇవ్వండి పెడతాను. మరి సంతోషం. అమ్మ వెళ్ళి పిల్లలను దాడి చేస్తారు, నాన్నని కొద్దంటాడు. అలాగే వెళ్ళు దారికి తీసుకురా. నీకు కావాలంటే అన్ని అధికారాలు ఇచ్చేస్తాను, నీ మాటే నా మాట. అధికారాలు నాకెందుకండి, మీరు చెప్తారు. కానీ గీతలో మీరు చెప్పిన వాటినే వెళ్ళి నేను చెప్పాను అనుకోండి, ఏదో ఏజెంట్ ఉన్నట్టుంది వారికి, ఎవరింటారు నా మాట. కాస్త మార్చి చెప్పాలి కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవన్నీ చెప్పి ఎవరింటాడు? ఇంత పని పిల్లలు చేస్తారా? వాళ్ళకంత ఓపిక ఉందా?
సులభోపాయం చెప్పండి. తపస్సు లేకుండా, యజ్ఞములు లేకుండా, దానములు లేకుండా, ధర్మములు లేకుండా, వ్రతాలు లేకుండా, నియమాలు లేకుండా మోక్షం పొందే శాస్త్ర మార్గం ఉంటుంది కదా. అది అంటే మనం అంటాం సూక్ష్మంలో మోక్షం అంటాం కదా. చెప్పండి, ప్రచారం చేస్తాం. తప్పుతుందా భార్య అడిగితే? సరే, ఏ తపస్సు వద్దో తల్పాదవు హరిణ స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనా ప్రోక్తం. లోకుల యొక్క హితాన్ని కోరి స్వామి అమ్మకు మానవులు తరించే 3 మార్గాలు చెప్పారు. స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. యమనియమాలు లేవద్దు, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు ఏమీ చేయకండి. ఉన్న చోట కూర్చొని మీకు తీరిక ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు నా నామాన్ని కీర్తించండి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీరామ మధుమాక్ష హరే మురారే, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ. మీకు నచ్చిన పేరు చెప్పండి. భగవంతుని నామాన్ని కీర్తించండి చాలు. అదే అన్ని తపస్సులు, దానాలు, యజ్ఞాలు, ధర్మాలు, వ్రతాలు, నియమాలు. మరి నోరు లేనివాడు ఏం చేయాలి? నోరున్న కీర్తించలేనివాడు ఏం చేయాలి? విజయ ఎన్నో పనులుంటాయి, ఎలా కీర్తించడం అంటే రెండో మార్గం చెప్తున్నాను వినండి. ప్రపదనం అంటే నన్ను శరణు వేడండి. అంటే స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. వేరే దిక్కేది లేదు స్వామి, నీవే దిక్కు. అన్ని భారాలు నా మీద పడవేసి పరమాత్మ నామ సంకీర్తనం కంటే, కర్మజ్ఞాన భక్తుల కంటే, ఇంకా భగవంతుణ్ణి చేరటానికి ఎన్ని ఉపాయాలు ఆయా పురాణాలలో, ధర్మశాస్త్రాలలో, ఆగమాలలో చెప్పారో వాటన్నిటికంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కష్టతరమైన పని ప్రపంచం. అనుకుంటా స్వామి నీవే తప్ప ఇతఃపరం పెరుగా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అట్టే అయిపోయాయి కదా. అయిపోతుందా? అయిపోతుంది. అలా ఉండొద్దు. రక్షకుడము నీవే, నాకు వేరే దిక్కు లేదు, నన్ను నేను రక్షించుకోజాలను, రక్షించుకోలేను, రక్షించుకోను, నువ్వే రక్షించు అనాలి కదా. అనటమే కాదు, అలా ఉండాలి. అంటే ఏమిటి? ద్రౌపది పాపం స్వామిని ప్రార్థించినది, గోవింద పుండరీకాక్ష రక్షమా శరణాగతాం, నాకు వేరే దిక్కు లేదు, నువ్వే కాపాడాలి అని నోటితో అంటూ ఉంది. చేతితో తన తీరే కొంగు ముడిలో ఉంటుందే దాన్ని గట్టిగా పడుతుంది, వాడు లాగుతున్నాడు. ఒక చేతితో పట్టుకొని మరో చేతితో గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం ఆయన ఎందుకు వస్తాడు? హాయిగా కూర్చున్నాడు, నిద్రపోతున్నాడు. అదేంటి? పట్టుకున్నావు, కాపాడుకున్నావు. నీవు పట్టుకున్నది నిన్ను నీవు కాపాడుకుంటాననేనా? కాపాడుకో. ఇప్పుడు నేను కాపాడితే లోకంలో కానీ నీవు కానీ ఏమనుకుంటావు? నేను పట్టుకున్నాను కాబట్టి తీర రాలేదు, నన్ను నేను కాపాడుకున్నాను. ఓటి చూసిన వాళ్ళు ఏమంటారు? ఆయన పట్టుకుందండి అందుకే రాలేదు, నాకెందుకు పేరు కానీ
ఇది ఒక తప్పు. రెండవ తప్పు, ఒక చేతితో నమస్కారం చేయడం. గోవింద పుండరీకాక్ష మనం తరతలు చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఏకహస్తేన యో దేవం అచ్యుతం ప్రణమే తస్య దండ కరచ్ఛేద. ఒక చేతితో పరమాత్మకు కాని పెద్దలకు కాని నమస్కారం చేస్తే ఆ చేతిని వెంటనే నరికేయాలని శాస్త్రం శిక్ష. మనం ఈ శిక్షను అమలు చేశామనుకోండి, మనకు 2 చేతులు ఉండవు. కారణం కనబడితే హాయ్ అంటాను తప్ప ఇలా అంటాను. వాడు కొట్టడానికి వస్తున్నాడో దండం పెట్టడానికి వస్తున్నాడో చేతికి ఏమనుకోవాలి? ఈ 2 తప్పులు అమ్మ ద్రౌపదమ్మ చేస్తే స్వామి ఊరుకున్నాడు. ఎప్పుడైతే 2 దేవుడు లేచి క్షమాం శరణాగతాం అందో, పరమాత్మ నీవే దిక్కుని నోటితో అన్న వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి ఎలాంటి ప్రయత్నము చేయకూడదు. ఎలాంటి ప్రయత్నము అంటే అర్థమేమిటి? పొరప మన మీద ఒక దోమ వారింది అంటాం కదా, అనకూడదు. అనే కాదు, మనపై వారిన దోమను మనం తోలేస్తే మనం కాపాడుకున్నట్ట, ఆయన కాపాడినట్ట? వద్దు, ఆయన ఇష్టం. అనగలుగుతారా? ఎందరుంటారని ఆలోచిస్తారు. భగవత్ ప్రవృత్తి నివర్తక స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తికి లక్షణం. ప్రపత్తి అంటే నిరంతరం మనను కాపాడటానికి చేస్తున్న భగవంతుడి ప్రయత్నాన్ని ఆపేటువంటి మన ప్రయత్నాన్ని ఆపుకొనుట ప్రపత్తి. కొంచెం కష్టం, అర్థం కాలేదు కదా. భగవంతుడు నిరంతరం మనను రక్షించాలనే ప్రయత్నంలోనే ఉంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మనం రక్షించుకునే ప్రయత్నం చేయటం మొదలు పెడితే మన ప్రయత్నాన్ని చూచి పరమాత్మ తన ప్రయత్నాన్ని మానుకుంటాడు. కాపాడుకో, నాకెందుకు? కాబట్టి భగవంతుడు ప్రయత్నం చెయ్యాలంటే మన ప్రయత్నం మానాలి. మన ప్రయత్నం భగవంతుని ప్రయత్నాన్ని ఆపేస్తుంది. భగవంతుని ప్రయత్నాన్ని ఆపేసే మన ప్రయత్నాన్ని ఆపేయటం ప్రపంచం. మనము కాపాడుకునే ప్రయత్నం కళలో కూడా చేయకుండా ఉండుట ప్రపంచం. ఇది 2వ ఉపాయం. మొదటిది నమస్కారం, రెండవది ప్రపత్తి. ఇది ఇంకా కష్టం లేదండి, దీనికంటే కీర్తనమే బాగుంది. ఈ 2 మేము చేయలేము స్వామి అంటే స్వస్మై ప్రసూనార్పణం. మీకు అందుబాటులో ఉన్న పూలు తెచ్చి నా మీద విసరివేయండి. తూవి తొడుదు అంటుంది అంటాడు. పుష్పాలు తెచ్చి నా మీద విసరివేయండి. పూజించలేని ముందు భక్తి లేకున్నా సరే పోతూ 2 పూలు చదువుకుంటుకోండి. అలంకార ప్రియో విష్ణు మోని శాస్త్రం. 2 పూలు నా మీద వేయండి చాలు. అదే తపస్సు, అదే ధ్యానం, అదే వ్రతం, అదే నియమం అని 3 మార్గాలు చెప్పాడు స్వామి. స్వామి చెప్పిన 3 మార్గాలను తీసుకొని అమ్మ భూలోకానికి వచ్చినది. ఎవరి దగ్గరికి రావాలి? మరి తాను పుత్రికగా కలగాలి అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. దీనికోసం పరమాత్మ ముందే తన భక్తుడిని పంపాడు భూలోకానికి. ఎవరైనా గరుడాడుగా గరుత్మంతుడు భూలోకంలో ఒక పరిశుద్ధమైన పండితుడిగా వచ్చాడు. అతని పేరు విష్ణు చిత్తుడు.
గొప్పవాడు మహానుభావుడు ఉంటే ఒక్క అక్షరం రాదు, చదువు రాదు. చదువుకోవాలి అనుకోలేదు. ఓ 20, 30, 40 ఎకరాల భూమి ఉంది. అది కావేరీ తీరంలో శుభ్రంగా దాన్ని పరిశుద్ధి చేశాడు. తులసి పూలు 128 రకాల పూల చెట్టు పెట్టాడు. మనం పూజ చేస్తాం కదా, ఏం పూజ? అష్టోత్తరం కదా, అది తులసి చెట్టు పెట్టాడు. వాటిని రోజు జాగ్రత్తగా పెంచుతూ వాటికి పూసిన పూలను తాను కోసుకొని మాల అల్లుకొని ఆ మాల తీసుకొని స్వామికి సమర్పించి వడపత్రశాయి అంట. ఇది శ్రీవిల్లి పుత్తూరు మనం చెప్పుకుంటాం. అలా కాలం గడుపుతున్నాడు. అతనికి పుత్రికగా, పుత్రిక అంటే మన భాషలో పుత్రిక కాదు, తులసిని నాటడానికి, తులసి విత్తనములు వేయటానికి భూమిని తవ్వుతూ ఉంటే ఆనాడు జనక మహారాజు గారు దున్నుతూ ఉంటే ఎలాగైతే సీతమ్మ లభించిందో భూమిలో ఈయనకు తులసి కారణోత్సవం అంట. ఆ తులసి తోటలో ఈ తల్లి లభించింది. నా పుత్రికి తెలుసుకున్నాడు. ఈమె పెరిగి పెద్ద అవుతూ ఉండగా ఆ దేశపు రాజు మహానుభావుడు ఒకనాటి రాత్రి నగరాన్ని పర్యటిస్తూ ఉన్నాడు. అంటే ఎలా ఉన్నారు ప్రజలు, సురక్షితంగా ఉన్నారా, ఎలాంటి దొంగల భయం మరొక భయం లేకుండా ఉన్నారు కదా, నేను స్వయంగా చూస్తాను, ధర్మం కాపాడబడుతుంటాను, రాజు కులాలు కదా. అర్ధరాత్రి దాటింది తిరుగుతున్నాడు. ఒక తోట, ఆ రోజుల్లో ఇంటి ముందర అరుగులు ఉండేది. ఎందుకు వైట్ బాలసార్లు వెళుతున్న కంటే విశ్రాంతి తీసుకొని వెళ్తారు అని. మనకిప్పుడు అరుగులు మరుగులు అని బంధువుగా అంతా విరుగులు, ఇంకోటి ఏం లేదు. మనం ఒక బ్రాహ్మణుడు పడుకున్నాడు అరుగు మీద. వెళుతూ వెళుతూ, ఎవరయ్యా నువ్వు? ఒక బ్రాహ్మణుడు. అయ్యా నమస్కారం. రాజుగారిని అడిగారు, వేషం మార్చుకొని వచ్చాడు. పడుకున్నావేంటి? శస్త్రాలు లేవా? వాడికి ఎవరు గది నీకు ఇవ్వలేదా ఉండటానికి? బ్రాహ్మణుడివి అందరు ఇస్తారే అంటే, స్వామి నేనే అడగలేదు, ఎలాగో మధ్యరాత్రి దాటింది, ఇంకో 2 గంటల్లో లేచి బయటికి వెళ్ళవలసిన వాడిని కదా. ఈ 2-3 గంటల్లో మళ్ళా వారిని లేపి వారికి ఇబ్బంది పెట్టి గది తీసుకుని ఇదంతా తరగతి వెళ్ళాల్సింది. ఎందుకు వచ్చిన బాధ? అరుగు బాగానే ఉంది, పడుకుంటాను. ఆ రోజుల్లో సుఖాభిలాష తక్కువ, సౌకర్యాన్ని కోరుకోవడం కూడా తక్కువే. శరీరానికి ఎంత సౌకర్యం, ఎంత సుఖం, ఎంత భోగం అలవాటు చేస్తే అంత జ్ఞానం నటిస్తుంది, అజ్ఞానం అహంకారం పెరుగుతుంది. సింహాన్ని పెద్ద పుల్లి పోషించినట్టే నడ శరీరానికి సౌకర్యాన్ని అందించి అంటాడు పరాశరుడు. స్వామి మీ మాటలు చూస్తే మీరు మహా జ్ఞానుల్లాగా ఉన్నారు. ధర్మశాస్త్రం చెప్పినది పెద్దలు కనబడితే ఏం చేయాలి? అయ్యా 4 కాస్త మంచి మాటలు ఉపదేశిస్తారని అడిగే ధర్మం. అది మీరు మహానుభావులాగా ఉన్నారు, నాకు 4 మంచి మాటలు చెప్పండి అంటే మహానుభావుడు అలాగేనయ్యా అని 4 మాటలే చెప్పాడు. అప్పటి వారు ఎంత అడిగితే అంతే చెప్తారు. ఏమిటా 4 మాటలు? వర్షార్థమష్టం ప్రయతేత మాసాన్ ఒక మాట, నిశాంతమేవం
దివసం వ్యతేత రెండో మాట. వార్ధక్య హేతో వయస నవేన మూడో మాట. పరత్ర హేతో ఇహ జన్మ నాట్య నాలుగో. అదే వర్షాకాలము 4 నెలలు బయటికి పోవటానికి వీలు లేనన్ని వర్షాలు ఆ రోజుల్లో పడి అలా పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ 4 నెలలు ఇంట్లోనే ఉండాలి. మరి 4 నెలలు ఇంట్లో బయటకు వెళ్ళకుండా ఉండాలంటే వృత్తి కావాలి కదా. వర్షాకాలము 4 నెలలు బయటికి కదలకుండా ఉండటానికి వీలుగా కావలసిన దాన్ని మిగతా 8 నెలల్లో సంపాదించారు. 8 నెలల్లో 4 నెలల గాతాన్ని సంపాదించి దాచిపెట్టుకో. ఒక రాత్రి కూడా హాయిగా నిద్రపోవటానికి పగలు కష్టపడి సంపాదించు. వృద్ధాప్యంలో దిగులు లేకుండా ఉండాలంటే యవ్వనం ఉన్నప్పుడు సంపాదించుకో. 3 మాటలు. పరలోకంలో బాగా ఉండాలంటే ఇహలోకంలో మంచి పనులు చేయాలి. సో రాజుగారికి పై కూడా అర్థమయ్యాయి, ఈ పరమేమిటో అర్థం కాదు. బాగున్నాయి మొదటివి బాగానే ఉన్నాయి, ఈ పరము ఇహము ఏదో అర్థం కాలేదు. అయినా వీళ్ళు నీ మంత్రులు అడుగు చెప్తారు, లేదా మీ గురువు గారిని అడుగు చెప్తారు. వెళ్ళిపోయాడు. వెళ్ళి అడిగాడు మంత్రులను, సామంతులను, రాజులను, మిత్రులను, బంధువులను, కాదు. ఇది మనం చెప్పేది కాదు, పండితుడు చెప్పాలి. ఏది పరం? పరతత్వం ఏదో చెప్పడానికి మరి పండితుడు కావాలి కదా. పిలిస్తే వస్తారా? వారికి ఎంతో కొంత సమర్పించాలి కదా. అందుకోసం విద్యాశుల్కమని ఒక మూటలో, ఒక వస్త్రంలో మీకు ఇవ్వాలనిపించిన ధనం మూట కట్టి పైకి కట్టండి, భగవంతుణ్ణి ప్రార్థించండి. సత్యాన్ని చెప్పినప్పుడే పరమ సిద్ధాంతం ఎవరు చెప్తారో వారి ఒడిలో ఈ మూట పడాలి. ఆటోమేటిక్ కట్ చేయటం, ఇవ్వటం, మాకులేయటం, పక్షపాతాలు వస్తాయి కదా, వద్దు, ఆటోమేటిక్గా. అలాగే అన్నారు, ఏర్పాటు చేశారు. పండితులు వస్తున్నారు, వెళుతున్నారు, చెప్తున్నారు. ఇలా కొంతకాలం గడిచేసరికి విష్ణు చిత్తులకు స్వామి కలలో వచ్చి ఒడపత్రచాయి. ఏమయ్యా పడుకున్నవేంటి? మీ రాజుగారిలో ప్రకటించారు పరతత్వాన్ని వాదించి నిరూపించమని. వెళ్ళు, నిరూపించు, తులకం తీసుకుంటా. నేనా మరి కాక నేను పోతాను? నాకేం వస్తుంది? దున్నడం వచ్చు, తవ్వడం వచ్చు, నాటడం వచ్చు, ఊరుకోయడం వచ్చు, అందడం. స్వామి ఉత్సవ నోటనైన కలదే నీ డబ్బులు నీకు రాకుండానే అంటాడు ఆ ముక్తమాధ్యలో. నేను వెళ్ళి అక్కడ ఓడిపోతే అపకీర్తి నీకు వస్తుంది. నాకు పిచ్చివాడా, చెప్పేది నువ్వటలా నేనున్నాను తప్ప. అంటే పరమాత్మ ఆజ్ఞను మీరలేక నమ్మకంతో సభలోకి వెళ్ళాడు. నారాయణ పరం బ్రహ్మ, తత్వం నారాయణ పరః, నారాయణ పరో ధ్యాత, ధ్యానం నారాయణ పరః. యత్కించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతవత సర్వం వ్యాప్య నారాయణ. ఇలా శృతివాక్యాలు, స్మృతి వాక్యాలు, పురాణ వాక్యాలు, ఇతిహాస వాక్యాలు, ధర్మశాస్త్ర వాక్యాలు, ఆగమ వాక్యాలు అఖండంగా అలా మొదలు పెడితే వస్తూనే ఉన్నాయి. ఒకడవాడు ఉన్నారు కదా, ఇనపడతాయి. ఇతని సిద్ధాంతానికి మెచ్చి ఆ శుల్కం ఇతని ఒళ్ళో పడింది. సాధుగా సందేహం తీరింది. ఇంతటి మహానుభావుడు వచ్చాడు కదా, ఎంత అంటామండి అనుకొని స్వామి రాజుగారు నిజ గజ సేవ అంటారు. అంటే ఈ మహానుభావుని ఏనుగు మీద ఎత్తించి
తాను స్వయంగా ముందు నడిచాడు రాజుగారు. ఈ విద్యుత్తులు ఏరుగు పైన కూర్చొని ఉంటే రాజుగారు ముందు నడిచారు. అలా ఊరేగింపు చేస్తూ ఉంటే నా వాడికి ఇంత చక్కని ఊరేగింపు జరుగుతుంది, మరి పిల్లలకి తల్లికి ఆనందం లేదు. ఆ స్వామి అక్కడికి వచ్చాడు. పై గరుడ వాహనాన్ని అధిరోచించి అమ్మవారితో భక్తులతో దర్శించాడు. చూచాడు, అయ్యో అయ్యో స్వామి నువ్వెందుకు వచ్చావయ్యా ఈ పాడులోకానికి? ఇక్కడ నీలాంటి వాళ్ళు బ్రతికి బట్ట కట్టరు, ఏదో మాలాంటి వాళ్ళం అంటే ఉంటాం, మాకు విషం అలవాటైంది, నీకు అలవాట్లేదు. ఇంతమంది నిన్ను చూస్తే నువ్వేమవుతావు? అసలే మా కన్నులు మంచివి కావు. స్వామి దృష్టి దోషం తగ్గుతుందయ్యా, నువ్వు బాగుండాలయ్యా, నువ్వు బాగుండాలయ్యా. పల్లాండు పల్లాండు పల్ ఆయిరంతాండు పల కోడి 100,000 పల్లాండ తిండోరు మరివన్నా ಒಂದು చేవడి చెప్పి తిరుగురాకు అని. నీకు శుభం జరగాలి, నీకు శుభం జరగాలి, నీవు బాగుండాలి, నీవు బాగుండాలి, నీవు బాగుండాలి అని పరమాత్మ బాగును కోరిన మహానుభావుడు. దీన్ని మన సాంప్రదాయంలో మంగళాశాసనం అంటారు. పరమాత్మకు మంగళాశాసనం చేశాడు. ఇప్పటికీ మనందరం దేవాలయాల్లో ఇలాంటి ప్రదేశాలు ఏం చేస్తాం? చివరికి ఏం చేస్తాం? శ్రీయకాంతాయ కళ్యాణే జయచ్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. ఏ మంగళం? స్వామి నువ్వు బాగుండాలి. ఇలా పరమాత్మ బాగును కోరాడు కాబట్టి అప్పటి నుంచి అతనికి ఒక టైటిల్ వచ్చింది. ఏంటది? పెరియ ఆళ్వా, పెద్ద భక్తుడు, పెద్ద జ్ఞాని. ప్రపంచంలో ఉన్న భక్తులందరిలో పెద్ద భక్తుడు, జ్ఞానులందరిలో పెద్ద జ్ఞాని. ఎలా? మనమంతా స్వామిని ఏమని ప్రార్థిస్తాం? మాకు ఆయుష్యం, మాకు ఆరోగ్యం, మీరు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా మిత్రులు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా డబ్బు బాగుండాలి, ఇంకా నాకు బాగా రావాలి. ఇంకా ఒక్కడైనా నువ్వు బాగుండాలి అంటారంటే స్వామిని. స్వామి నీవు బాగుండాలి, నీ భార్య పిల్లలు బాగుంటాం, రేపు నేను బాగుండాలి, మరి ఆయన బాగుండదా? పరమాత్మను బాగుండాలన్నవాడు కొరియాడు అయ్యాడు. అందుకే సరే ఏమైతేనేమి ఇలా ధనాన్ని పొందాడు, జ్ఞానాన్ని పొందాడు, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు. ఆనాటి నుంచి పండితులయ్యాడు కాబట్టి భాగవతాన్ని, భారతాన్ని, రామాయణాన్ని ఊర్లోని వారందరికీ ప్రవచన పురాణాలు చెప్తున్నాడు, శ్రీగాలు చెప్తున్నాడు. ఈ పెరిగిన పుట్టి అమ్మాయి పుట్టిన చెప్పాను కదా, ఆమె పేరు గోద అని పెట్టారు. పెరుగుతూ ఉంది, పెద్దగింది. వివాహం వయస్సుకు ఆ మహానుభావురాలు వచ్చినది. మరి చక్కని సౌందర్యవతి ఈ అమ్మాయి, యవ్వనవతి కూడా అయింది. తగిన వరుడికిచ్చి వివాహం చేయాలి కదా అని వరుడి కోసం వెతకటం మొదలు పెట్టాడన్న వార్త ఆ తల్లికి తెలిసింది. అమ్మ బాబోయ్, నాన్నగారు చాలా పెద్ద పని చేస్తున్నారే, నాన్నగారు నాన్నగారు అలాంటి ప్రయత్నం మీరు ఏం చేయకండి, మీరు భాగవతం, రామాయణం, భారతం బాగా చెప్పారు కదా, మీరు చెప్పిన అన్ని కథలు వింటే నాకేమనిపించిందంటే అందరికంటే ఉత్తమ వరుడు ఒక భగవంతుడే, మరెవడు లేడు. పరమాత్మ వంటి అనంత కళ్యాణ గుణములు కలవాడు, సౌందర్యము, సౌశీల్యము, సౌహార్దము, వాత్సల్యము, ఔదార్యము, గాంభీర్యము, యవ్వనము ఆయనకే తప్ప. ఆయన ఒక్కడే ఉన్నాడు, నేను ఆయనే పెళ్లి చేసుకుంటానండి. అయ్యే పడినా ఇదేం కోరికమ్మా, పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. భగవంతుడిని చేసుకోవడం ఏంటి? ఆయన వస్తాడా, చేసుకుంటాడా? ఎవరినైనా చేసుకున్నాడా? అదేమిటి నాన్నగారు,
మీరే భాగవతం చెప్పారు కదా, గోపికలు వ్రతం చేసి సామర్థ్యం చేసుకున్నాడని. ఏమంటే ప్రథమే మాసి నందగోప వ్రజస్త్రియ చేరు భవిష్యం పుంజాన. కాత్యాయని వ్రతం చేశారు. ఏమని? కాత్యాయని మహామాయి మహాదేవి నందగోపసుతం పతిమే దేవి, నందగోపుని పుత్రుణ్ణి మాకు భర్తగా ఇవ్వాలి అని గోపికలు వ్రతం చేస్తే మరి ఇప్పుడు వారి కోరికను తీర్చాడు కదా, వరం ఇచ్చాడు కదా, భర్త అయ్యాడు కదా. మరి ఆ కృష్ణుడు భగవానుడే కదా. నేను అలాగే కోరుకుంటాను. మా పురాణం బాగా విన్నావు, సంతోషము. ఆ రోజుల్లో ఆయన ఉన్నాడు అక్కడ, కృష్ణుడు ఉన్నాడు అక్కడే, గోపికలు ఉన్నారు. కలిసిమెలిసి తిరిగారు, ఆడారు, పాడారు, ఎగిరారు. కాబట్టి చేస్తున్నారేమో. ఎక్కడున్నాడే? ఆ రూపంలో ఉన్నాడా? మనతో కలిసి ఉన్నాడా? మనలో ఒకటిగా ఉన్నాడా? ఇప్పుడు ఆయనే అర్చా విగ్రహంగా ఉన్నాడు. విగ్రహాన్ని ఆరాధిస్తే పని అవుతుందా? ఎందుకు కాదు నాన్నగారు, ఆయన పరమాత్మే కదా. ఆనాడు గోపికలు విగ్రహాన్ని ఆరాధిస్తే, అంటే పరమాత్మను ఆరాధిస్తే ఎలా భర్తగా పొందారు? విగ్రహాన్ని ఆరాధిస్తాం. హర్ష కూడా స్వామి కదా. మనసారా ప్రార్థిస్తే ఎందుకు దొరకడు అని మహానుభావుడు నాన్నగారితో మాట్లాడి నాన్నగారిని ఒప్పించినట్టు. అయితే నాన్నగారు పుష్పమాలలు అల్లి స్వామికి తీసుకొని వెళ్ళేవాడు. స్వామికి అర్పించి వారు ప్రసాదం పెడితే తీసుకొని వచ్చేవాడు. వారికి ఆయన కొట్టేందుకు. ఒకనాడు స్వామి మహానుభావుడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, మాలలు అల్లాడు, పక్కన పెట్టాడు, వెళ్ళాడు. మరి ఆడవారికి పూలంటే ఇష్టం కదా. చాలా బాగుంది మాల, ఎంత బాగుందో ఒకసారి నేను పెట్టుకొని చూస్తాను అని తాను ఆ పూలు ముడుచుకొని, అప్పుడు అద్దాలు లేవు. ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మచారులు అద్దాన్ని చూసుకోకూడదు, ఆడవారైనా మగవారైనా. అంటే గృహస్థ జీవనానికి ప్రారంభం చెయ్యనంత వరకు, వివాహం కాకముందు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అద్దాన్ని చూసుకోకూడదని శాస్త్రం. ఎప్పుడైనా మొదలు చూసుకోవాలంటే నీళ్ళలో చూసుకోవాలి, నీటిలో. గోధుమ కూడా ఇప్పటికీ ఉంది. సివిల్ పుత్తూరులో ఒక బావి ఉంది. ఆ బావిలో ఇలా వంగి చూసుకొని బాగుంది సంతోషించి, మళ్ళీ నాన్నగారు వస్తారేమో తీసి అక్కడే పెట్టి తన ఫలితాలు చేసుకున్నాం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు స్వామి పెరియాళ్వార్ పూలమాలను తీసుకొని స్వామికి అర్పించాలని బుట్టలో పెట్టుకుంటుంటే ఆ పూలమాలలో 2-3 కేశములు వచ్చాయి. నేను శ్రద్ధగా అల్లానే, జాగ్రత్తగా అల్లాను, ఎలా వచ్చాయి కేశములు? నేను తల్లి ఇలా వచ్చాయి, సమాచారం ఏమిటి? నీవేమైనా రోజులు అబద్ధం ఆడరు కదా. అవునాన్నగారు బాగున్నాయి అనిపించి ఒకసారి పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళాను. ఎక్కువసేపు ఏం కాదు, ఒప్పుకుంది కన్నాడు. అయ్యో ఎంత పని చేయాలమ్మా, ఉచ్చిష్టాన్ని స్వామికి పెడతారా? స్వామి ధరించి యజమానం మనం పెట్టుకోవాలి కదా. యజమాలు అంటాము శేషవస్త్రం శేషమాల, కానీ మనం ధరించి స్వామికి ఇస్తాము, తప్పు కదా. అయ్యో తల్లి స్వామికి మాల లేకుండా చేశావే అని ఆ రోజు తీసుకోలేదు.
రాత్రికి స్వప్నంలో వచ్చి మహానుభావుడు, ఏమయ్యా ఇవాళ పులమాల తెలియదేంటి? స్వామి క్షమించాలి, మా అమ్మాయి తెలియక ఇలా చేసింది, ఆమె ధరించి ఎలా తెచ్చిస్తానండి మీకు? పిచ్చివాడ ఇవాడనా? చాలా రోజులు వెళ్ళాను వాళ్ళ చేసి, నాకు ఆ పూలే బాగున్నాయి, ఆమె ధరించిన పూలమాలే తెచ్చి ఇవ్వు, రేపటి నుంచి అలాగే ఇవ్వు అని స్వయంగా స్వామి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే గోదమ్మ పరమాత్మను తాను ముడిచిన పూమాలతో వ్యామోహింపజేసినది. శోచిష్టాయాం సృజని గణితం యా బలాత్కృత్య పూర్తి. తాను ముడిచి విడిచిన మాలతో అతన్ని కట్టేసి బలప్రయోగపూర్వకంగా, అంటే బలాత్కారంగా స్వామిని అనుభవించిన మహానుభావురాలు. ఏమిటి అవసరం అంటే అది ఎందుకు వచ్చినది చెప్పుకున్నాం కదా. పరమాత్మ చింతాక్రాంతుడైతే చింతాక్రాంతుడైనటువంటి భగవానుడి చింతను తొలగించడానికి, మానవులను ఉద్ధరించడానికి వారి కష్టాలు తీర్చి వారిని భగవంతుని యందు మనస్సు కలిగే వారిగా జ్ఞానమును కలిగించి పరమాత్మలో చేర్చడానికి వచ్చిన తల్లి కదా. మరి ఆ తల్లి తాను ముడిచి విడిచిన పూలమాలతో స్వామిని బంధించి అనుభవించడంలో ప్రయోజనం ఏమిటి? తన కోసమా? ఆడవారు తన భర్తను తన వశం చేసుకునేది దేనికోసం? తన కోసమా? తన పిల్లల క్షేమం కోసం. పిల్లలు ఏమడిగినా నాన్న నో అంటాడు, అమ్మ ఏమంటే ఎవడే. తన పిల్లల యోగక్షేమాలను భర్తతో చూపించుకోవాలనేటువంటి భావనతో భర్తను భార్య వశం చేసుకుంటుంది. గోదమ్మ కూడా రంగనాథుణ్ణి లేదు వనపత్రచాయిని ఆ మహానుభావుని తన పూలమాలతో వశం చేసుకుంది, బంధించింది. ఎందుకండి అంటే గోదమ్మ ఇక్కడికి వచ్చినది పాఠం నేర్పడానికి కదా. ఎవరికి పాఠం నేర్పడానికి? మనకే కాదు, ఆయనకు కూడా. అదేమిటండి అంటే ఇక్కడ వచ్చి చూస్తే ఆ పరమాత్మ హాయిగా పడుకొని ఉన్నాడు, చీకు చింత అక్కడేమో ఆలోచిస్తున్నాడు. వైకుంఠంలో ఉన్న స్వామి ఎలా వీరు దారికొస్తారు, ఎలా దారికొస్తారని ఆలోచిస్తుంటే ఇక్కడున్న స్వామి హాయిగా ఎక్కడ పోతున్నాడో. అతనికి బాగా ఇష్టమైన అమ్మవారు ఒక ఆమె. ఎవరామె? నీడ. ఎవరు ఈ నీడ అంటే కృష్ణ పరమాత్మ ఉన్నాడే, అతను పెరిగింది ఎక్కడ? నందుడి దగ్గరే కదా. ఆ నందుడికి భార్య యశోద. ఆ యశోదమ్మ వారికి ఓ అన్నగారు ఉన్నారు. పోనీ తమ్ముడు అనుకున్నాను, అర్థమే లేదు. ఆయన పేరు కుంభకుడు. కుంభుడు అంటారు, కుంభకుడు అంటారు. అతని భార్య ధర్మద, అంటే అందరికీ ధర్మాన్ని ప్రసాదించేది ధర్మద. వారిద్దరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి పేరు శ్రీరాముడు, అమ్మాయి పేరు నీడ. అంటే మేనమామ కూతురు. మరి మరదరు ఆమెను ప్రేమించాడు, ఆమె ప్రేమించినది, వారికి వివాహం జరిగింది. కృష్ణావతారంలో మనందరినీ కాపాడే తల్లిగా నీడాదేవుడు. పరమాత్మకు ముగ్గురు భార్యలు కదా, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. రామావతారంలో సాక్షాత్తు
లక్ష్మీదేవి సీతగా వచ్చి రాముడితో మనందరినీ రక్షింపజేసింది. వరాహావతారంలో భూదేవి స్వామికి ప్రియురాలుగా ఉండి మనందరినీ రక్షించింది. కృష్ణావతారంలో నీలాదేవి. ఈమె చెప్పినట్టే స్వామి వింటాడు. ఆమెంటే అంత పిచ్చి ప్రేమ. ఆమె ఉన్నతమైన విశాలమైన వక్షస్థలంలో పడుకొని మత్తులో మైమరిచిపోతున్నాడు. తానేం చేయాలో, తానెందుకు వచ్చాడో ఇక్కడికి అన్ని మర్చిపోయి పడుకుంటే ఈ తల్లి వచ్చి స్వామిని లేపినది. నీడ తుంగ తన గిరి తటి సుక్తం. నీలాదేవి యొక్క ఉన్నతమైనటువంటి స్తనముల ప్రాంతంలో పడుకొని ఉన్నటువంటి స్వామిని ఉద్బోధ్య దీపి హెచ్చింది. పారాఖ్యం స్వం శృతిశత శిరసిద్ధం. పరమాత్మ ఉన్నది ఎవరి కోసం? మన కోసం. మనం ఎవరి కోసం? ఆయన కోసం. మేమంతా నీ దాసులమయ్యా. దాసభూతా స్వతఃసర్వే ఆత్మానః పరమాత్మనః అంటారు. ప్రతి జీవాత్మలందరూ పరమాత్మకు దాసులే. పరమాత్మ కొరకే జీవాత్మ ఉన్నాడు. పరమాత్మకు సకల విధ కైంకర్యములు చేయడానికి ఉన్నాడు. పరమాత్మ కూడా జీవాత్మల కొరకే ఉన్నాడు. వీరు చేసే కైంకర్యాన్ని, సేవను స్వీకరించి వీరిని కాపాడటం పరమాత్మ డ్యూటీ. పరమాత్మనే సేవించడం, ధ్యానించడం మన డ్యూటీ. స్వామి, నీవు స్వతంత్రుడవు కాదు, మా కోసం వచ్చావు. మేము స్వతంత్రులం కాము, నీ కోసం ఉన్నాము. మేమంతా నీవారమయ్యా, నీకు దాసులం, మమ్మల్ని నీవు కాపాడాలి అని స్వంపారాధ్యం, జీవాత్మ యొక్క పారతంత్ర్యాన్ని, దాసత్వాన్ని, శేషత్వాన్ని ఎక్కడికి శృతి శత శిరసిద్ధం. కొన్ని వందల వేల వేద పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో బోధించబడిన వాటిని స్వామికి పాఠం చెప్పినది. అధ్యాపకురాలైంది. పాత రోజుల్లో పంతులమ్మ పాఠం చెప్తే వినని పిల్లవాడిని ఏం చేసేవారు? స్తంభానికి కట్టేసి మరీ పాఠం చెప్పేవారు కదా ఒక రోజు. గోదమ్మ కూడా పరమాత్మను తన పూలమాలనే తాడుతో కట్టేసి, మేము నీవారమయ్యా, మేముంది నీకోసమే, నీ సేవ చెయ్యాలి, నీవుంది మా కోసమే, మమ్మల్ని అని పాఠాన్ని బోధించింది. తాను ముడిచి విడిచిన మాలతో కట్టివేసి తన పారాఖ్యాన్ని బోధించి అందరికీ మహోపకారం చేసినటువంటి ఆ గోదమ్మకు నమస్కారం. ఇది పరాశర భట్టరు చెప్పినటువంటి శ్లోకం, అమ్మవారి శ్లోకం. మరి అమ్మవారు ఆనాడు రేపల్లెలో గోపికలు కాత్యాయని వ్రతం చేశారు, మరేదో వ్రతం చేశారు, స్వామిని భర్తగా పొందారు. ఇప్పుడు నేను కూడా అదే వ్రతం చేస్తాను అంటే ఎక్కడున్నారమ్మా? అసలు వారి వ్రతం చేశారు గోపికలు అంటే కృష్ణయ్య కాస్త పెద్దవాడయ్యాడు. కాస్త అంటే 11 ఏళ్ళే. ఆ రోజుల్లో అది యవ్వనమే. రాను రాను మనకు యవ్వనము తగ్గిపోతుంది, ఆయుష్యం కూడా తగ్గుతుంది కదా. 11 ఏళ్ల పిల్లవాడయ్యాడు కృష్ణయ్య. అసలే అల్లరివాడు, పుట్టేవాడు, తుంటరివాడు. మరి మన అమ్మాయిలందరూ ఇలా ఉన్నారు, ఏం చేస్తాడో.
ఇలాంటి వాడి దగ్గరికి అమ్మాయిని పంపడము, వాడితో కలిసి అమ్మాయిని సంచరించేలా చేయటము అంత మంచిది కాదని గోపాలులందరూ ఈ గోపికలను, పిల్లలను కృష్ణ పరమాత్మకు దూరంగా ఉంచారు. ఏదో గదిలో పడిస్తారు, వెళ్ళేదో వాడు ప్రయత్నం వాడు చేశారు. గోపికలు కృష్ణయ్య కలవకూడదు, ఒకరినొకరు చూసుకోకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. అలా చేస్తే ప్రమాదము. చేశారు, అలాగే ఉన్నారు. కొంతకాలం అయ్యేసరికి హఠాత్తుగా అనుకోకుండా బృందావనంలో రేపల్లెలో పెద్ద కరువు వచ్చేసింది. వర్షం పట్టి ఉంటుంది, ఒక చుక్క లేదు. కరువు వస్తుందా అండి? న్యాయమే. పరమాత్మ నామాన్ని ధరిస్తే కరువు కాడగాలు ఉండవు. ఉంటే మరి పరమాత్మే ఉంటే కరువు వస్తుందా? ఎక్కడిది కరువు? పరమాత్మే సృష్టించిన కరువు. బృందావనంలోని వారికి బుద్ధి చెప్పడానికి స్వామి సృష్టించమామ్యహం అహం వర్షం నిగురున్నామి ఉత్సృజామిచ అంటాడు గీతలో. నేను ఎండ కాయిస్తాను, నేను వాన కురిపిస్తాను, నేను వాన కురవకుండా ఆపుతాను కానీ చెప్పాను. ఆ పని చేశాను. అయ్యో కరువు పుట్టింది, నీళ్లు లేవు, పంటలు లేవు, పాలు లేవు, ఎలాగండి, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటే పెద్దలు చెప్పారు, కన్యలు వ్రతం చేస్తే వర్షం పడుతుంది. అవును బాబు, మరి వ్రతం చెయ్యాలంటే చేయించేవారు ఉండాలి కదా. వ్రతం ఎవరు చేయిస్తారు అంటే వ్రతాలు పూజలు బాగా చేయించేవాడు ఒక్క కృష్ణయ్యే ఉన్నాడు. అతనికే చెప్పుదాం. అయ్యో అతన్ని వద్దనుకున్నాం కదా, వద్దనుకుంటే మరి కరువు వచ్చింది, ఏం చేస్తాం? అవసరం కదా, తప్పదు. ఎలాగో చెప్పుదాం. నానా కృష్ణయ్య ఇలా కరువు వచ్చిందిరా బాబు, అమ్మాయిలందరూ వ్రతం చేయించురా. నేనా అమ్మాయితోగా? అబ్బా వద్దండి, అందులో నేను మంచోడి కాదు, పరమ పొద్దుని మీరే చెప్పారు కదా, మీరు చేసుకోండి కావాలి. అతను పెట్టు చేశాడు. కాదురా నాన్న, వర్షం రావాలిరా, అందరం బాగుండాలి, నువ్వే చేయరా బాబు, చేయించు నీవే అంటే మొహమాట పెడుతున్నారు, బాగా బలవంతంగా అడుగుతున్నారు. అలాగే లేండి, రేపు అద్దెని రమ్మనండి, వ్రతం చేస్తాము అని చెప్పారు. ఆ మరునాడు వీరందరూ వెళ్ళారు స్వామి దగ్గరికి. స్వామి వ్రతం చేయించారు. ఈ కథను గోదమ్మ విన్నది. మరి మనం కూడా వ్రతం చేస్తాము, నువ్వే వ్రతం నువ్వు చేయకూడదు అంటే ఎక్కడున్నారు గోపికలు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడుంది బృందావనం? శివుడి బుద్ధిరే బృందావనం కదా. ఇక్కడున్న అమ్మాయిలందరూ గోపికలే. వటపత్ర ఛాయే కృష్ణుడు. అనుకరణ అండి, వ్రతాన్ని అనుకరిస్తాం, వాళ్ళు చేశారు కదా. అనుకరణ ఎవరు చేశారండి? ఎవరైనా అనుకరణ చేశారా అంటే ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఒక శరత్కాల పూర్ణిమ నాడు గోపికలందరినీ వేణువు ఊది పేరు పేరున పిలిచాడు. ఉన్నవాడు ఉన్నట్టు పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని రాగానే మీరంతా ఎందుకు వచ్చారు? న్యాయమా, ఇలా రావచ్చా? మీ భర్తలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తల్లులు తండ్రులు అత్తలు మామలు కొడుకులు ఎవరో ఉన్నారు కదా, వారందరినీ సేవించవద్దా? వారందరినీ వదిలిపెట్టి ఇలా వస్తారా? తప్పు కదా, ధర్మం కాదు కదా, ఇలా చేస్తారా? తానే పిలిచాడు. వారు గోపికలు నవ్వి, నిజమే స్వామి, అమ్మను నాన్నను అత్తను మామను బావను మరిదిని భర్తను పిల్లలను గురువులను బంధువులను మిత్రులను
అందరినీ సేవించాలని మాకు తెలుసు. అక్కడ ఉంటే ఇద్దరిని సేవించాలి. అదే ఇక్కడికి వస్తే నిన్నొక్కడిని సేవిస్తే అందరినీ సేవించినట్టే కదా. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ తథా త్వమేవ. అన్నీ నీవే కదయ్యా. తల్లి నీవే, తండ్రి నీవే, అత్త నీవే, మామ నీవే, గురువు నీవే, బావ నీవే, భర్త నీవే, అన్ని నీవే. నిన్నొక్కడిని సేవిస్తే అందరినీ సేవించినట్టు అవుతున్నప్పుడు అక్కడ ఉండి ఇద్దరిని సేవించడం కంటే ఇక్కడికి వచ్చి నిన్ను సేవిస్తే సరిపోదా అనే వచ్చాను స్వామి. నీకు నీవుగా పిలిచి ఇలా మాట్లాడటం భావ్యం కాదు. అందులో మా వ్రతం సఫలం చేస్తానన్నావు, వరమిచ్చావు, మరిచిపోయావా? ఇలా ప్రార్థిస్తే వారి ప్రార్థనను ఆమోదించి వారు కోరిన రీతిలో స్వామి వారితో విహరించారు. వారందరితో విహరించడం మొదలు పెడితే గోపికలందరూ స్వామి యొక్క రసికత్వాన్ని చూసి, ఓహో ఈయన కూడా అందరిలాంటి మగవాడే, మేము లేకుంటే ఈయన కూడా ఉండలేడు, ఇంతటి స్వామిని మా వశం చేసుకున్నాం, మేమే గొప్పవారం ఇప్పుడు అన్న భావన కలిగింది. పరమాత్మ ఎన్నైనా తగ్గిస్తాడు కానీ అహంకారాన్ని తగ్గిస్తాడు, గర్వాన్ని తగ్గిస్తాడు. ఎవరికే తగ్గిస్తాడు. దాసాంచ సౌభగమదం ప్రసవీక్ష్య ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరచీయత ఇది భాగవతం. ఆ గోపికల యొక్క సౌభాగ్య మదాన్ని చూసినటువంటి స్వామి ఆ సౌభాగ్య మదాన్ని తొలగించటానికి, వారిని అనుగ్రహించటానికి మరుక్షణమే అంతర్ధానం చేశాడు. పరమాత్మ అంతర్ధానం చేస్తే వారి కోసం పరికసించి కృంగారు, కృషించారు, ఏడ్చారు, మొత్తుకున్నారు, అరిచారు, కేకలు వేశారు, వెతికారు అడుగడుగున. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై పెందడివాడు, ఓ మల్లియలారా మీ పొదల మాటున ఏడు కదమ్మ చెప్పరే అని చెప్పి చెట్టును, పుట్టను, బొమ్మను, రెమ్మను, పువ్వును, ఆకును, ఇసుకను, కొండను అన్ని అడిగారు. పరమాత్మ విరహాన్ని తట్టుకోవటానికి తాము కృష్ణ పరమాత్మ లీలలను అనుకరించారు. అంటే గోపిక నీవు పూతనవు, నేను కృష్ణుని, రా మనం ఈ ఆటాడు. నీవు జగడాసురుడవు, నేను కృష్ణుణ్ణి. నీవు తృణావస్తుడవు, నేను కృష్ణుణ్ణి. నీవు కాళికుడవు, నేను కృష్ణుణ్ణి. ఇలా కృష్ణ పరమాత్మ లీలలు తెల్లవారుజాము వరకు అనుకరిస్తూనే ఉన్నారు. వారి మరీ బాధపెట్టే న్యాయం కాదు కాబట్టి తెల్లవారుజామైతున్న సమయంలో తాసాం ఆవిరపూజ్యముడి మయమానముఖంబుజ